సరే ఎలాగో మనదలో కదా నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను, వచ్చి సొంతం పక్కన కూర్చుంటా. ఏంటమ్మా బాబు వచ్చినా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చేయక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాన్లు తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో. బావని గుర్తకుండా వెళ్ళు. ఏంటా లుక్కో? ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం చూడలేదు. నుదుట చిన్న గుట్టు, నాటుకు కాడు వచ్చి మా నాన్న అన్నట్టు. మీకు ధైర్యం ఎక్కువ, ఎవరికి భయపడరు, ఎంత పడుతున్నా బోల్డ్గా మాట్లాడుతున్నారు. మా అమ్మ అంటే ఇలా వాళ్ళంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవ్వని మా నాన్న చెప్పాను. చూడలేదా కాంగ్రెస్ అంటే జరుగుతుంది. తర్వాత విషయం పొడిచినట్టు టైం కూడా చెప్పారు కదా, ఎందుకు ఆసనం పెట్టుకుంటాం? అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలను చెప్పు. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను, కానీ ఇప్పుడు 4 సంవత్సరాలుగా వ్యవసాయంలో జరగట్లేదు. అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి కొట్టు పెట్టుకున్నాను. ఊళ్ళో మునుపట్ల వ్యవసాయం జరగాలి, ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కనకలాడాలి. ఇక్కడ పండిన ధాన్యం అలా పండించిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను. పెళ్లి చేసుకోకండి, నేను నా ప్రమాణాన్ని తప్పని మీరు వచ్చి పని చేసుకోండి. చేయాలి బిల్గేట్స్ అవ్వాలి చేస్తాను, మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. నేను వ్యవసాయం ఎలా చేయాలో చెప్పండి. మీరందరికీ
చెప్పాలి స్టీవ్ జాబ్స్ వాళ్ళకి మీకు కలిపి ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కష్టపెట్టి వ్యవసాయం చేస్తున్నాడు. గాలికి మాట్లాడకుండా పైన ఎండ పడకుండా ఇంత డబ్బులు వచ్చి ఇలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళ వీళ్ళని తెలుస్తుంది. మీ సమస్య వేరే మాట్లాడుతున్నారు. మీకు తెలియకుండా మీ గ్రామాల పెద్ద వ్యాపారం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది మీ పొలం కాదు, అందులో ఉన్న ఖనిజం. అదిగో ఆ కనిపించే పంటలో మీ పొలాలు ఈ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే రౌడీజం అన్న పేరుతో మీ అందరినీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని వీడుకోవాలని డాక్యుమెంట్ రెడీ చేశారు. ఏదో రకంగా మరో 6 నెలల్లో మీ పొలాలు